ఇంకా అధ్యాత్మిక గురువు అంటే వాళ్ళు మనకు రియల్ డైరెక్షన్ చూస్తారు ఫ్యూచర్లో కూడా. ఎప్పుడు ఎక్కడైతే ఉన్న ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎక్సెస్ వాళ్ళకి ఆ తర్వాత మీకు ఫ్యూచర్ బాగుండాలంటే మన బ్రెయిన్ కూడా ఎలా పెంచుకోవాలి, అదేవిధంగా మనము వాల్యూస్ ఎలా పెంచుకోవాలంటే ఆధ్యాత్మిక గురువు వాళ్ళు చెప్పారు. వాళ్ళలో చాలా పవర్ ఉంటుంది అన్నమాట. మనలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు మనను డైరెక్షన్ వాళ్ళు మనకి టెక్నిక్స్ చెప్తారు, దానివల్ల మనకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అయితే ప్రతిరోజు మనం వీళ్ళలో రెస్పెక్ట్ ఇవ్వాలి. దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ అయితే మనకు ఏజ్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, అంటే పేరు పెరుగుతుంది, స్ట్రెంత్ బలం, ఇవి 4 మన అవసరం ఉంటే ప్రతిరోజు మనము తల్లిదండ్రులను తీసుకోవాలి. తల్లిదండ్రులు, గురువులు, అధ్యాత్మికులు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎవరు చేయలే డైలీ చేసినా దీని బెనిఫిట్. డైలీ చేస్తానని చెప్తాను నేను, లేకుంటే చెప్తాను. డైలీ చేస్తారా? చూడండి, నేను ఒక అక్కడ జూనియర్ కాలేజ్ చెప్తే అమ్మాయి చెప్పింది, నాకు ఇంతకుముందు నేను చదివితే గుర్తు వస్తలేకుంటే అయితే నేను ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల నేను ఏం చదివినా నాకు తొందరగా అంటే అవగాహన వస్తుంది, అంటే నాకు మంచిగా అర్థమవుతుందని చెప్పాను. అయితే ప్రతిరోజు మనం చేస్తే బెనిఫిట్స్ ఎక్కువ. ఓకేనా? ఇంట్లో మనం హాఫ్ అన్ అవర్ చాలు, 20 minutes, హాఫ్ అన్ అవర్. ఫస్ట్ మనము ఇలా పెట్టండి. ఫస్ట్ రైట్ అంటే మీకు రైట్ నుంచి ఇన్హేల్ చేయాలి గట్టిగా, 2 క్లోజ్ చేయాలి. అండ్ ఈ గాడ్ని తెలుసు 10 times చాంటింగ్ చేయాలి మనసులో. చూడండి, చాలామంది ఇలా గుంజుతున్నారు. గుంజొద్దు, ఖాళీ సింపుల్గా బాడీని బాగా స్ట్రెచ్ చేస్తే మన నర్వస్ సిస్టమ్ అనేది ఇదే పడింది. చూడండి బాయ్స్, ఫస్ట్ చూడండి నేను ఎలా కూర్చున్నా, సింపుల్గా, మరి ఇట్లా అనద్దు, సింపుల్.